ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క దైవ జ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక దీవెనకరమైనటువంటి అంశాలు సందేశాల రూపంలో అందించబడ్డాయి. అవి టీవీలో వస్తున్నాయి, అదే సమయంలో యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. మరి ఆ కార్యక్రమాలను మీరు, ఆ సందేశాలను మీరు చూడాల్సిందిగా, వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వాటిలో అనేక రకమైన దీవెనలు మీ కొరకు దాచబడి ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. వాటిని మీరు వినండి, అవి ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ యొక్క దైవ జ్ఞానం పాల్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు రికమెండ్ చేయండి. దాని ద్వారా అనేక మందికి ఈ సందేశాలు వెళ్తాయి. ప్రతి వారం కూడా నూతనంగా అందించబడేటువంటి సందేశాలు అనేక మందికి మరి అందించబడతాయి. కాబట్టి ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి మీ అమూల్యమైనటువంటి ప్రార్థనలు ఈ యొక్క కార్యక్రమానికి అవసరం కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, ఈ యొక్క సందేశాలు ప్రజలకు రక్షణ కలిగించే విధంగా, ప్రభువు రాకడ కొరకు సిద్ధపరిచే విధంగా ఉండే విధంగా మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గత 2 సందేశాలు కూడా యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి, చూడండి. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్న 46 నుంచి 52 వచనాల్లో ఉన్న గుడ్డి భిక్షకుడైన భర్తిమైను గురించిన ఆధ్యాత్మికమైన విషయాలు గత 2 సందేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మరికొన్ని వివరాలు అదే భర్తిమయ వృత్తాంతంలోంచి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇది చాలా దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి గత సందేశంలో చెప్పాను, భర్తిమై అంటే గనుడైన కుమారుడు అని, మరొక అర్థము అపవిత్రుడమైన కుమారుడు అని, ఇతడు ఆదాముకు గుర్తుగా ఉన్నాడు అని, ఇతడు ఉన్నటువంటి నగరము ఎరికో అది భూలోకానికి గుర్తుగా ఉన్నది అని, ఇతడు ఉన్న స్థితి గుడ్డితనం అది మానవ జాతికి అపవాది కలిగించిన గుడ్డితనానికి గుర్తుగా ఉన్నదని గత సందేశంలో చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి, చూడండి. చాలా దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజున ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాల్లో ఉన్నటువంటి అంశాలను మరికొంచెం వివరంగా మనం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయం మార్కు సువార్త 46 నుంచి 52 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇతనికి కళ్ళు లేవు, కళ్ళు లేనివాడు. కళ్ళు లేనటువంటి ఇతడు కంటి చూపును పొందాడు. ఎలా పొందాడు కంటి చూపును అంటే, యేసయ్యను గురించి వినటం ద్వారా, యేసయ్య దగ్గరికి రావటం ద్వారా, యేసయ్యను అడగటం ద్వారా యేసయ్య నుంచి ఆ యొక్క అద్భుతాన్ని అతడు పొందుకున్నాడు అనేటువంటి విషయం గత సందేశంలో చెప్పాను. మరి మీరు గమనించండి, ఈ యొక్క వ్యక్తి జీవితంలో గత సందేశంలో అయితే ఇదే ప్యాసేజీని ఆత్మీయ కోణంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్యాసేజీని నేను ఉన్నది ఉన్నట్లుగా అక్షరార్థమైనటువంటి కోణంలో వివరించడానికి నిర్ణయం చేసుకొని ఉన్నాను. గత సందేశము అది ఆత్మీయ కోణంలో వివరించడం జరిగింది. ఈ సందేశము ఇక్కడ ఏమైతే రాయబడి ఉన్నదో రాయబడిన దాని ప్రకారం వివరించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, చాలా దీవెనలు ఇందులో ఉన్నాయి. ఇతడు కన్ను లేనివాడు. పండితులు ఏమంటారు అంటే, ఇతడు చిన్నప్పుడు కళ్ళు ఉన్నాయి కానీ తర్వాత కాలంలో ఏదో అనారోగ్యం వల్ల కంటి చూపు పోయిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలామందికి అలాగా చిన్నప్పుడు కళ్ళు ఉండి కంటి చూపు ఉండి తర్వాత కాలంలో అనారోగ్యం వల్ల
కంటి చూపును కోల్పోయిన వారు ఉన్నారు. ఈరోజు చాలామంది పిల్లలు కంటి చూపు విషయంలో పిల్లలు పెద్దలు మరి ఇబ్బందులకు గురి అవుతున్నారు. కంటి చూపు తగ్గిపోతూ ఉన్న పరిస్థితి. కారణం ఏంటంటే ప్రధానంగా సెల్ ఫోన్ అనేటువంటిది ఎక్కువ చూడటం వల్ల అది కంటి మీద ప్రభావం చూపిస్తుంది, మెదడు మీద ప్రభావం చూపిస్తుంది, గుండె మీద, కిడ్నీల మీద, చర్మం మీద, దేహంలో ఉండే అన్ని అవయవాల మీద సెల్ ఫోన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోను అనేది మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనము దాని కంట్రోల్లో పోకుండా ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే పిల్లలు కంట్రోల్ ఉండదు వాళ్ళకి, అందువల్లే వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే రాత్రి అంతా చూసేవాళ్ళు ఉంటారు. కళ్ళు త్వరగా దెబ్బతిని చక్కగా ఉన్న కంటి చూపు తర్వాత కాలంలో నెమ్మదిగా తగ్గిపోయి గుడ్డితనానికి దారితీసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవరైనా ఈ వాక్యం వినేవాళ్ళు సెల్ ఫోన్ ఎక్కువ చూసేవాళ్ళు ఉంటే సెల్ ఫోన్ టైం తగ్గించుకోండి. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగకరమైన కొన్ని విషయాలు చూడండి, మిగతావి పక్కన పెట్టండి. నా దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, కానీ నేను రోజు మొత్తంలో 1 గంట కంటే ఎక్కువ సమయం దాన్ని చూడను. అది కూడా దేవుడి విషయాలు, ప్రపంచ వార్తలు, ఇంతకే దాన్ని పరిమితం చేస్తాను, లిమిట్లో పెట్టుకుంటాను. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అది మన యొక్క దృష్టి అంతా కూడా సెల్ ఫోన్ మీద కాదు, రెండవ రాకడ మీద ఉండాలి. ఎందుకంటే యేసయ్యతోటి మనం ఉండబోతున్నాం, యుగ యుగాలు నూతన యెరూషలేములో ఉండబోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ మీద, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడి ప్రవేశించబోయేటువంటి నూతన యెరూషలేం మీద మన దృష్టి పెట్టుకొని అబ్రహాం భక్తుల్లాగా ఈ లోకంలో బ్రతకాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ గుడ్డి భిక్షకుడికి కంటి చూపు అనేటువంటిది వచ్చింది. కంటి చూపు రావటానికి ముందు అతడు ఏం చేశాడని మనం గమనించినట్లయితే, ఇతడు మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం మనం గమనించినప్పుడు ఇతడు ఏం చేశాడు అనగా, అందుకు యేసు నీవు వెళ్ళు, నీ విశ్వాసుని స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. గమనించండి, యేసయ్య చెప్తున్నాడు ఇతనికి, ఏం కావాలి బాబు నీకంటే, ప్రభువా నాకు కంటి చూపు దయచేయి. సరే వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నప్పుడు అతడు వెంటనే చూపు పొందాడు. అనగా ఇతనిలో ఏముంది అనగా, ఇతనిలో విశ్వాసం ఉంది. ఒక అద్భుతమైన విషయం ఇక్కడ, విశ్వాసం మామూలు విశ్వాసం కాదు ఇతనిలో ఉన్నది, చాలా బలమైన విశ్వాసం. ఎందుకంటే అతనికున్న సమస్య చాలా తీవ్రమైంది. ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఎంత డబ్బు ఇచ్చినా సమస్య పరిష్కారం కాదు, ఎంత ప్రయత్నం చేసినా కూడా సమస్య పరిష్కారం కాదు. అలాంటి గొప్ప సమస్యను ఇతను కలిగి ఉన్నాడు. అదేంటే గుడ్డితనం. ఇలాంటి గుడ్డితనాన్ని యేసు ప్రభువు బాగు చేశాడు. గమనించండి, ఎవరూ పరిష్కరించలేనటువంటి, ఏది కూడా పరిష్కరించలేనటువంటి సమస్యను క్రీస్తు పరిష్కరించాడు. అంటే ఒక మాట ఆధ్యాత్మికంగా నేను చెప్తాను, ఎవరూ ఇవ్వలేనటువంటి రక్షణను యేసు ప్రభు ఇచ్చాడు. రక్షణ అనేది ఎంత డబ్బు పెట్టా రాదు. 49వ కీర్తనలో గత సందేశాల్లో చెప్పి ఉన్నాను, ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు, వారి విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. 49వ కీర్తనలో రాయబడింది. ఎవ్వరూ కూడా విమోచించలేరు, ఎంత డబ్బు ఇచ్చినా విమోచించలేరు. అయితే యేసు ప్రభు దిగి వచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చి విమోచనను సంపాదించాడు, రుణాన్ని రద్దుపరిచాడు. మానవ జాతి మీద, మానవుని మీద ఉన్న పాపము, దోషము, నేరారోపణ అంతా కూడా ఆయన రద్దుపరిచి
తన శిలువ రక్తము చేత మానవునికి విమోచన కలిగించాడు. మానవుడు నిర్దోషిగా విడుదల పొంది దైవ మహిమలో జీవించే ఏర్పాటు చేశాడు. ఇవన్నీ గత సందేశాల్లో ఉన్నాయి, చూడండి. సరే, అది ఎవరూ పరిష్కరించలేని ఈ సమస్య, ఎవరూ పరిష్కరించలేనటువంటి పాప సమస్యకు ఒక గుర్తుగా ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దాన్ని యేసు ప్రభు పరిష్కరించాడు. అలాగే ఈ శరీర సంబంధమైనటువంటి గుడితనాన్ని కూడా యేసు ప్రభు పరిష్కరించాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇతడు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. మామూలు విశ్వాసం కాదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని యేసయ్య చెప్పగానే వెంటనే అతడు చూపు పొందాడు. అంటే అతనిలో ఎంతో గొప్ప విశ్వాసం ఉంది. ఇక్కడ గమనించాలి, నీకున్న సమస్య ఏదైనా కావచ్చు. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, నీ ఇంట్లో వారి యొక్క రక్షణ సమస్య కావచ్చు, మరి ఇక ఏదైనా సమస్య కావచ్చు కాక నీకు అది అసాధ్యం కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళకి అసాధ్యం కావచ్చు, నాయకులకు అధికారులకు అసాధ్యం కావచ్చు, వైద్యులకు అసాధ్యం కావచ్చు. కానీ యేసు ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం అంటే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే యేసయ్య చెప్పాడు. కాబట్టి తనలో ఉన్న నమ్మకం అలాంటి నమ్మకం. నా గుడ్డితనాన్ని ఎవడు పరిష్కరించలేకపోయినా, ఏది పరిష్కరించలేకపోయినా యేసయ్య పరిష్కరించగలని అతను హృదయపూర్వకంగా నమ్మాడు. అలాంటి నమ్మకం మన జీవితాల్లో మనం యేసు ప్రభువునందు కలిగి ఉండాలి. ఎలయనగా యేసు ప్రభువు చనిపోయినటువంటి దేవుడు కాదు. ఎప్పుడో పూర్వకాలంలో పుట్టి పెరిగి చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళి మట్టిలో కలిసిపోయిన వాడు కాదు ఆయన. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచి సజీవంగా ఉన్న దేవుడు ఆయన. సజీవంగా శరీరంతో పరలోకానికి వెళ్ళిన దేవుడు ఆయన. యుగ యుగములు జీవించున్న దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పటికి కూడా నీ ప్రాబ్లం అనేటువంటిది యేసయ్య పరిష్కరించగలడు అని నువ్వు గమనించు. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, యేసయ్య పరిష్కరించగలడు అని నీవు తెలుసుకున్న నీవు పరిష్కారం కోసం ఏం చెయ్యాలి అనగా, ఈ 10వ అధ్యాయంలో దానికి సమాధానం ఉన్నది. 50వ వచనం, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసునొద్దకు రావాలి. సమస్యకు పరిష్కారం కావాలంటే యేసునొద్దకు రావాలి. నీకున్న జబ్బు పోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లుగా, నీకున్న సమస్య, నీ కుటుంబంలో ఉన్న సమస్య, నీ ఉద్యోగంలో ఉన్న సమస్య, నీ చదువులో ఉన్న సమస్య, నీ వ్యాపారంలో సమస్య, నీ యొక్క కార్యక్రమాల్లో ఉన్నటువంటి సమస్త సమస్యల పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉన్నది. కాబట్టి యేసునొద్దకు రావాలి. దేవుని మందిరానికి రావాలి. దైవ సేవకుల యొద్దకు రావాలి. సంఘ విశ్వాసుల వద్దకు రావాలి. సంఘమునొద్దకు రావాలి. నీవు నీ ఇంట్లో ఉన్న ఎడల నీ యొక్క సమస్యకు పరిష్కారము నీవు పొందలేవు. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీకు పరిష్కారం అనేటువంటి నువ్వు పొందుకోగలుగుతావు. ఈ వాక్యం వింటున్నటువంటి వారు గమనించండి. మీరు సమస్యల్లో ఉన్నారు, అయితే పరిష్కారం యేసు ప్రభువు దగ్గర ఉన్నది. ఈ సమాచారం విన్నటువంటి మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఉంటే మీ సమస్యకు పరిష్కారం పొందలేరు. మీరు పరిష్కారం కావాలి అంటే రోగి వైద్యుడి వద్దకు వెళ్ళినట్లుగా, రోగి వైద్యుని వద్దకు వెళ్ళినట్లుగా సమస్యలో ఉన్న నీవు యేసు ప్రభువు దగ్గరికి రావాలి. ఆయన మందిరానికి రావాలి. ఆయన సేవకుల వద్దకు రావాలి. నీ సమస్య చెప్పుకొని నీవు సహాయం కోరినప్పుడు నీకు సహాయం అందించబడుతుంది, నీ సమస్య పరిష్కరించబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి
ఒక గొప్ప సమస్యలో ఉన్నటువంటి ఒక కుటుంబం మరి నా దగ్గరికి వచ్చింది. వారికి ఉన్న సమస్య చాలా తీవ్రమైంది. దాన్ని ఎవరూ పరిష్కరించలేరు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనేక దినముల పాటు వారి కొరకు ప్రార్థన చేశాను. ఒకానొక దినమున దేవుడు వారిని దర్శించాడు. వారికి ఉన్న అతి గొప్ప సమస్య తొలగిపోయి వారి కుటుంబానికి నెమ్మది, ఆనందము, ఆశీర్వాదము లభించాయి. దేవుని సేవకుల యొద్దకు వచ్చినప్పుడు నీ సమస్యకు పరిష్కారం వస్తుందని తెలియజేస్తున్నాను. ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఇతనిలో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని నేను చెప్తాను. ఇతడు 52వ వచనములో గమనిస్తే యేసయ్య అన్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూపు పొందిన తర్వాత ఏం చేశాడంటే ఆయన వెంట వెళ్ళాడు. యేసును గురించి విన్నాడు. రెండో స్టెప్ యేసుని వద్దకు వచ్చాడు. మూడో స్టెప్ చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత అతడు తిరిగి వెనక్కి రాలేదు, అనగా తిరిగి తన పాత జీవితంలోకి రాలేదు. చాలామంది యేసు ప్రభు గురించి వింటారు, యేసు ప్రభు నమ్ముతారు, యేసు ప్రభు దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. వారికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. అది దెయ్యాల సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ పరిష్కారం అయిపోద్ది. పరిష్కారం అయిన తర్వాత ఇక దేవుణ్ణి పట్టించుకోరు. తిరిగి వారు లోకంలోకి వెళ్ళిపోతారు. వారు వదిలేసి వచ్చినటువంటి పాత జీవితంలోకి వారు వెళ్ళిపోతారు. పాత జీవితంలోనికి రోత జీవితంలోకి తిరిగి వెళ్ళిపోయి తిరిగి దాంట్లోనే కొనసాగటం ప్రారంభిస్తారు. గమనించండి, అలా చేస్తే ఏమవుతుందంటే పోయిన సమస్య తిరిగి అనేక రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉన్నది. దేవుడు ఆ మాట చెప్పాడు. ఒక సమస్య అనేటువంటిది మనకు ఉన్నప్పుడు ఆ సమస్యను దేవుడి దగ్గర తెచ్చినప్పుడు దేవుడు దాన్ని పరిష్కారం చేసినప్పుడు మనము ఆ పరిష్కారాన్ని చూసి మారు మనసు పొందేవాళ్ళంగా ఉండాలి. మనం మారాలి. మన గత జీవితం మంచిది కాదని ఆ యొక్క పాత వస్త్రాన్ని ఆ వ్యక్తి పారవేసినట్లుగా పాత జీవితాన్ని, పాత అలవాట్లని, పాత ఆచారాలని, పాత నమ్మకాలని పక్కన పెట్టేసి నూతనమైన త్రోవలో మనం వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. ఈ వ్యక్తి చేసిన పని అదే. కంటి చూపు రాగానే తిరిగి ఎరికోలోకి వెళ్ళాయన, తిరిగి గుడ్డిత యొక్క అడుక్కునే స్థితిలోకి వెళ్ళలేదు. ఏం చేశాడు? చూపు పొందిన పిదప ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన వెంట వెళ్ళెను. ఆయన వెంట వెళ్ళెను. గమనించండి, ఆయన వెంట వెళ్ళాలి. మనము మన సమస్యలకు పరిష్కారం పొందిన తర్వాత మనము ఆయన్ను వెంబడించాలి. మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన సన్నిధిలో మనం కొనసాగే వాళ్ళంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని 11వ అధ్యాయం 1వ వచనం, ఆయన వెంట ఎక్కడికి వెళ్ళాడు? వారు యెరూషలేమునకు సమీపించి. యేసయ్య యెరూషలేము తీసుకొని పోయాడు. గమనించారా? యెరికో నుంచి యెరూషలేము తీసుకొని పోయాడు యేసు ప్రభు. యెరికో అంటే శపించబడిన పట్టణం. అది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో గత సందేశంలో చెప్పాను. శపించబడిన స్థితిలో నుంచి ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించాడు. యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే నీ శాపాలన్నీ దూరం అయిపోతాయి. నీ జీవితంలో వెలుగు అధికమవుతుంది. యెరూషలేము అంటే దేవుని ఆలయం ఉన్న స్థలం. యెరూషలేము అంటే పాపాలకు ప్రాయశ్చిత్తం లభించే స్థలం. యెరూషలేము అంటే క్షమాపణ లభించే స్థలం. యెరూషలేము అంటే విమోచన లభించే స్థలం. కాబట్టి యేసు ప్రభు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? ఆయన వెంబడి వెళ్తే, ఆయన వెంబడిస్తూ ఉంటే అంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగేటువంటి స్థితిలోనికి, నీ పాపములు రద్దు చేయబడే స్థితిలోనికి, నీ పాపములు కడగబడి పరిశుద్ధపరచబడే స్థితిలోనికి, నీవు పవిత్రుడు అయి
సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో, మనశ్శాంతితో జీవించే స్థితిలోకి ఆయన తీసుకొని వెళ్తాడు నిన్ను. అంతేనా? యెరూషలేముకు వెళ్ళటం అంటే మహా గొప్ప అనుభవము. ఇది ఇక్కడ ఉన్న ఈ యెరూషలేము పైన ఉన్న నూతన యెరూషలేముకు అది సూచనగా ఉన్నది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 21:1 చదువుతున్నాను, గమనించండి. అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇకన లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట నేను చూచితిని. నూతన యెరూషలేం పరలోకంలో ఉన్నది. దేవుడు దాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అని చెప్పాడు యేసయ్య. అప్పుడు సిద్ధపరచ వెలుచున్నాను, వెళ్ళి సిద్ధపరుస్తున్నాడు. రేపో మాపో ఆయన వస్తాడు. ఆయన రాకడ దగ్గర పడింది. ప్రపంచ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఇంకెవరు వీటిని రిపేర్ చేయలేరు. రిపేర్ చేసే స్టేజ్ దాటిపోయింది. అన్నిట్లో మార్పులు వచ్చేసాయి, శరవేగంగా మార్పులు వచ్చేసాయి. సమస్తం పతనం అయిపోతున్న పరిస్థితులు, నైతిక విలువలు పతనం అయిపోతున్నాయి. మరి వాతావరణ పరిస్థితులు పతనం అయిపోతూ ఉన్నాయి. కరువులు, భూకంపాలు, ప్రకృతి ప్రళయాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనుషుల మధ్య ప్రేమ అనేది లేకుండా ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంది. నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. సమస్తం పతనం అయిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉండగలిగే పరిస్థితి అనేటువంటిది మనకు కనపడటం లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో మరి కలుగుతూ ఉన్నాయి. ప్రభువు రాబోతూ ఉన్నాడు. ప్రభువు రాకడ దగ్గర పడుతూ ఉన్నది. ఆయన స్థలము సిద్ధపరిచి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ దగ్గర పడింది. కాబట్టి ఆయన రాకడలో ఏం చేస్తాడు అంటే, ఆయన ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వద్ద వచ్చి వారి పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి బాప్తిసం పొంది ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు, వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? గుడ్డివాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన యెరూషలేము తీసుకెళ్ళాడు. యెరికో నుంచి అతన్ని యేసును వెంబడిస్తే యెరూషలేముకు వెళ్తాం. ఏ యెరూషలేము అది? ఇజ్రాయెల్లో ఉన్న యెరూషలేము కాదు. చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు, మంచిదే వెళ్ళటం. అయితే ఇంకొక యెరూషలేము ఉంది, అది పరలోకంలో ఉంది. అది నూతనమైన యెరూషలేము. అది ఎలా ఉంటుంది అనగా 21వ అధ్యాయము 10వ వచనం గమనిస్తే, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట నాకు చూపాను. పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి అది దిగి వస్తూ ఉన్నది పట్టణం. ఆ పట్టణం గురించి గతంలో నేను సందేశం చెప్పాను. మరి యూట్యూబ్లో ఉంది, చూడండి. దేవుని పట్టణం, దాని కొలతలు, దాని పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తు ఎంత, ఎంత విశాలమైనటువంటి పట్టణం అనేది యూట్యూబ్లో ఉన్నది. అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేస్తా కొత్త వారి కోసం. ఈ యొక్క 21వ అధ్యాయములో 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ పట్టణము చచ్చవకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగు ఎత్తు వెడల్పు సమానంగా ఉన్నది. 750 కోసులు అనగా 1400 మైళ్ళు, అనగా 2200 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి పరిస్థితి. గమనించండి, 750 కోసులు 1400 లేదా 1500 మైళ్ళు, 2200 కిలోమీటర్లు మన లెక్కలో చెప్పాలి అంటే అంత పొడవు ఉన్నది, అంతా వెడల్పు ఉన్నది. తర్వాత అది 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు కాదు, కానీ 22,000 కిలోమీటర్ల ఎత్తు ఉన్నది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి కట్టడం దుబాయ్లో ఉన్నది. 163 అంతస్తుల ఎత్తైన కట్టడం అది. దాని యొక్క పొడవు ఎంత అని చూస్తే కిలోమీటర్ కూడా లేదు, కిలోమీటర్ కంటే తక్కువ, 828 మీటర్లు మాత్రమే అది. అయితే యేసు ప్రభువు కట్టేటువంటి పట్టణము కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు కాదు, 2200 కిలోమీటర్ల కంటే పైగా ఉన్నటువంటిది. అంటే ఎన్ని అంతస్తులు ఉన్నాయి అందులో, ఎన్ని రాజభవనాలు ఉన్నాయి. ఒక అంతస్తుకి మరొక అంతస్తుకి మహిమ, అది మహిమ కలిగిన పట్టణం అని రాయబడింది. దేవుని మహిమ మామూలు మహిమ కాదు. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత వైభవంగా ఉంటుందో, ఎంత సమృద్ధిగా ఉంటుందో నూతన యెరూషలేము. ప్రియమైన వారలారా, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య దగ్గరికి వస్తే, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, బాప్తిసం పొంది దేవుని మందిరానికి వస్తే, యేసు ప్రభువుని వెంబడిస్తే, కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా కూడా నీకు ఏమొస్తుందో తెలుసా? యెరూషలేములో స్థానం వస్తుంది. యేసు ప్రభుని యెరూషలేము తీసుకొని పోతాడు. ఏ యెరూషలేం అనగా నూతన యెరూషలేం. నూతన యెరూషలేం దైవ నగరం, పరలోక నగరం. ప్రపంచంలో ఉన్న ఏ నగరం కూడా దానికి సాటి అయింది కాదు. అత్యంత పొడవైన, అత్యంత వెడల్పైన, అత్యంత ఎత్తైనటువంటి గొప్ప నగరం, దైవ నగరంలో నువ్వు ఉంటావు. ఆ నగరంలో యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆ వైభవంలో నువ్వు ఉంటావు. కాబట్టి నీ జీవితంలో నీకున్న సమస్య పరిష్కారం అవటమే కాదు, గుడ్డివాడికి గుడ్డితనం పోయింది. నెక్స్ట్ ఏమొచ్చిందనక యెరూషలేములో ప్రవేశం వచ్చింది. గుడ్డితనం పోవాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. యెరూషలేములో ప్రవేశం కావాలి అంటే యేసయ్యను వెంబడించాయి. 2 వేరు వేరు అనుభవాలు. ప్రభువు 2 మాటలు చెప్పాడు. నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి. నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి. ఆయన యొద్దకు రావాలా? రెండవది ఆయన వెంబడించాలా? ఆయన వెంబడిస్తే ప్రతి ఒక్కరూ కూడా నూతన యెరూషలేములో దేవుని సన్నిధిలో యుగయుగాల మహిమలో ఉంటారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, ఈ వాక్యం ఎంచున్నట్టు మీలో ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే ప్రభు వస్తున్నాడు, సమయం తక్కువగా ఉంది. వెంటనే ప్రభువుని నమ్మండి, వెంటనే మారు మనసు పొందండి, వెంటనే బాప్తిసం పొందండి, వెంటనే ప్రభువు కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. సిద్ధపడి ఉన్నవారు లోపల వెళ్ళిరి, అంతటా తలుపు వేయబడిను. మత్తయి సువార్త 25లో రాయబడింది. సిద్ధపడి ఉండండి. సిద్ధపడినప్పుడు నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తాం. యుగ యుగాలు ఆయన మహిమలో ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందాలి. భూలోకంలో సమస్యలకు పరిష్కారం ఉంది. భూలోకానంతరం నరకం తప్పించుకొని యుగ యుగాలు రాజరికం వైభవంలో నువ్వు జీవిస్తావు. కాబట్టి నీవు క్రీస్తు వద్దకు రావాలని, క్రీస్తును వెంబడించాలని, క్రీస్తుతో నిలబడాలి అని, ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నీ దృష్టి నూతన యెరూషలేము అనే దైవ నగరం మీద ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం నీ దగ్గర ఉన్న గుర్తించి నీ యొద్దకు వచ్చి పరిష్కారం పొందాలి అని, నీ యొద్దకు వచ్చిన బిడ్డలు నిన్ను వెంబడించేవారు ఉండాలి అని, వారికి సమాధానంతో పాటు భూలోకంలో పరిష్కారంతో పాటు నరకం తప్పించుకొని నూతన యెరూషలేములో యుగ యుగాలు దైవ మహిమలో ఉండే విధంగా వారికి సహాయం చేయమని, స్పాన్సర్ చేసిన మీ దాసుని కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.